Hi dear all viewers, welcome to VBR Risk Free Real Estate. This is your Vijayabhaskar Reddy from Hyderabad. So just recently we have concluded a full length video on different topics అంటే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ను ఫ్యూచర్ లో ఇన్ఫ్లుయెన్స్ చేసే కొన్ని ముఖ్యమైన అంశాల గురించి మనం మాట్లాడాం. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఇన్ ఏ షార్ట్ ఫామ్ లెట్ వి విల్ ట్రై టు అండర్స్టాండ్. సో కొత్తగా గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత అండర్ లీడర్షిప్ ఆఫ్ సీఎం రేవంత్ రెడ్డి గారు కొన్ని హాట్ న్యూసెస్ మనం వినడం జరిగింది. అందులో ఒకటి ఫార్మాసిటీకి సంబంధించింది. సో ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను, బట్ ఎస్టర్డే ఆన్ ఫస్ట్ లేట్ ఈవినింగ్ సీఎం రేవంత్ రెడ్డి గారు డైరెక్ట్ గా చిట్ చాట్ లో మీడియా చిట్ చాట్ లో ఒక క్లియర్ పిక్చర్ అన్నది ఇవ్వడం జరిగింది. ఫార్మాసిటీ రద్దు కాదు, ఫార్మాసిటీ అన్నది మనము అక్కడి నుంచి రిప్లేస్ చేసే ప్రయత్నం చేస్తున్నాము అని. లెట్ అస్ వెయిట్ అండ్ వాచ్. అంటే ఇప్పటికే ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు కానీ ఇక ముందు ఆ జోన్ లో కానీ డిఫరెంట్ లొకేషన్స్ లో ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళు క్లియర్ గా అంటే ఫార్మాసిటీ బేస్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకునే వాళ్ళు మాత్రం కొంచెం వెయిట్ చేసి ఉంటేనే మంచిది. ఓవర్ వ్యూగా ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళ గురించి సపరేట్ వీడియో ఐఎమ్ గోయింగ్ టు రిలీజ్ సోన్. సో ఎంత బడ్జెట్ లో మనం ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు, ఎంత కాలంలో వాటి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఇలాంటి కొన్ని ఇన్ఫర్మేషన్స్ తోటి నేను డెఫినెట్ గా మేము ముందుకు వస్తాను. ఇకపోతే ఫార్మాసిటీ అన్నది రద్దు కాదు, ఫార్మాసిటీ అన్నది కేవలం అంటే ఇప్పుడున్న లొకేషన్ నుంచి షిఫ్టింగ్. అయితే ఒక్క న్యూస్ మనం వింటుంది ఏంటంటే ఇప్పుడున్న ప్రస్తుతం ప్రపోజల్ ఉన్న 19,333 ఎకరాలు ఒకే లొకేషన్ లో కాకుండా మేబీ దర్ ఇస్ ఎ పాసిబిలిటీ ఆఫ్ డివైడింగ్ దట్. అదర్వైజ్ ఆ సైజ్ కాకుండా డెఫినెట్ గా సైజ్ అయితే రిడ్యూస్ అవుతుంది, నెంబర్ ఆఫ్ ఎకర్స్. సో ప్రస్తుతానికి ఫార్మా జైంట్ లో కనుక చూస్తే ఒక యాక్టివ్ ప్రొడక్షన్ ఎక్కడ జరుగుతుందంటే సౌతర్న్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్ లో నియర్ టు బాలానగర్, అంటే బెంగళూరు హైవేలో బాలానగర్ దగ్గరలో మనకు రాజాపూర్ సెజ్ అంటారు. సో ఆ సెజ్ లో ఆల్రెడీ ఫార్మా ఇండస్ట్రీస్ యాక్టివ్ గా ఉన్నాయి. ఇంకా ఒక ఫార్మా యూనివర్సిటీ కూడా అక్కడ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేసి ఉంది. సో రాబోయే రోజుల్లో దాంట్లో కొన్ని యూనిట్స్, ప్రపోజ్డ్ యూనిట్స్ రావచ్చు, ఇంకా డిఫరెంట్ లొకేషన్ లో కూడా రావచ్చు. అయితే క్లియర్ గా ఇంకొక పాజిటివ్ పాయింట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఫార్మా సిటీ ఇక్కడ నుంచి తరలించినంత మాత్రమే ఎక్కడో దూరంగా కాదు, ఇన్సైడ్ ద RRR అంటే ప్రపోజ్డ్ RRR ఏదైతే రాబోతుందో ఫ్యూచర్ లో దానికి ఔటర్ రింగ్ రోడ్ కు మధ్యలోనే లింక్ చేస్తూ ఇది వచ్చే అవకాశం ఉంది. అయితే ఏ లొకేషన్స్ లో పాసిబిలిటీ ఉంది అన్నది ఎవరి ప్రెడిక్షన్స్ వాళ్ళకు ఉంటాయి. బట్ జనరల్ గా చూస్తే నార్థన్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్ అంటే ఎగ్జిస్టింగ్ ఇండస్ట్రియల్ కారిడార్ ఉన్న జీడిమట్ల జోన్ కనుక తీసుకుంటే ఆ పై భాగం అంటే పార్షియల్లీ నార్థన్ పార్ట్ కనుక మనం చూస్తే ఎగ్జిస్టింగ్ ఫార్మా ఇండస్ట్రీ ఉన్న ఆ లొకేషన్ ఫర్దర్ ఎక్స్పాన్షన్ అయ్యే అవకాశాలు లేవు. అంటే ఐమ్ టాకింగ్ అబౌట్ టువర్డ్స్ అండ్ నర్సాపూర్ బికాస్ ఆఫ్ ద ఫారెస్ట్ ఏరియా. ఇక సెకండ్ ఫార్మా హబ్ మనకున్న ఎక్కువ లొకేషన్ ఏంటంటే పటాన్చెరు, ఇస్నాపూర్ బేస్ చేసుకుని అటు కింది భాగంలో కొన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయి. బట్ ఆ లొకేషన్ లో ఏంటంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఆ ప్రైజెస్ అన్నది అఫోర్డబుల్ లేదు. లేదా గవర్నమెంట్ అక్వైర్ చేసి ఇచ్చినా లేకపోతే ప్రైవేట్ ప్లేయర్స్ అక్వైర్ చేసుకోవాలన్నా కానీ దట్ ఈస్ నాట్ సో ఈజీ. సో నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఆఫ్ మళ్ళీ సౌత్ వెస్ట్ పార్ట్ ఆర్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్ అంటే టువర్డ్స్ ద 111 ఉన్న లొకేషన్స్, అందులో ఎలాంటి పరిస్థితిలో ఇది తీసుకురారు. ఇక మళ్ళీ ఆల్టర్నేటివ్ లొకేషన్ ఏం కనిపిస్తుంది అంటే సౌతర్న్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్ ఆర్ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్. సో ఈస్టర్న్ పార్ట్ కు సౌత్ పార్ట్ కు ఈ రెండింటికి ఉన్న ఒక అడ్వాంటేజ్ ఏంటంటే నౌ ఫ్యూచర్ మనకు ఫార్మా ఇండస్ట్రీ ఎప్పుడైతే ఎక్స్పాండ్ అవుతుందో అప్పుడు ఖచ్చితంగా ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఈజ్ గోయింగ్ టు ప్లే వైటల్ రోల్. అంటే దట్ టు బి రైల్వే ట్రాన్స్పోర్ట్ సిస్టమ్. అంటే ఒకవైపు ఈస్టర్న్ పార్ట్, మరోవైపు సౌతర్న్ పార్ట్ లో మాత్రమే అంటే బెంగళూరు రోడ్ కు మాత్రమే ఈ అవకాశం ఉంది. మోస్ట్ ప్రాబబ్లీ ఈ రెండు లొకేషన్స్ లో ఎక్కడ యూజ్ చేస్తారు ఏంటి అన్నది లెట్ వి విల్ వెయిట్ అండ్ వాచ్ ఫర్ సమ్ టైమ్. అంటే నెక్స్ట్ అనౌన్స్మెంట్ వచ్చేంత వరకు ఆ బేసిస్ లో మనం వెయిట్ చేస్తే మంచిది. మోరోవర్ ఇప్పుడున్న ఫార్మా సిటీ ఏదైతే ప్రపోజల్ లొకేషన్ ఉందో అందులో 10,000 ఎకరాల వరకు గవర్నమెంట్ చేతిలో ఉన్న ల్యాండ్. ఐ డోంట్ థింక్ సో ఈ 10,000 ఎకర్స్ ఓన్లీ హౌసింగ్ పారామీటర్ లో యూజ్ చేస్తారన్నదైతే నాకు అనిపించట్లేదు. మేబీ ఒక పార్షియల్ అంటే మేబీ R&D కానీ ఇట్లాంటిది ఏదైనా అందులోనే రిజర్వ్ అవ్వచ్చు అన్నది నా పర్సనల్ అభిప్రాయం అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లెట్ వి విల్ హ్యావ్ మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ఫార్మాసిటీ ఇన్ కమింగ్ డేస్ యాజ్ గవర్నమెంట్ అప్డేట్స్ ద సేమ్ థింగ్. దాంట్లో ఉన్న పాజిటివ్స్ నెగిటివ్స్ తోటి మేము ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ టైం. బై బై.